దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుకైనా దేవుని వాక్యము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనమును మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాయబడి ఉంది, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురు అని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉంది. అంటే ఈ వాక్యమును చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్నోసార్లు బైబిల్ చదివి ఉన్నా, అంటే బైబిల్ పూర్తిగా మనం చదువుతున్నప్పుడు ఎక్కువ మనం ఏం చూస్తున్నామంటే సన్స్ ఆఫ్ గాడ్ అని చూస్తాం, దేవుని కుమారులు అని మనం చూస్తాం. అంటే నేను కొన్నిసార్లు అడిగి ఉన్నాను, ఆలోచించి ఉన్నాను, ఎందుకు సన్స్ ఆఫ్ గాడ్ అని మాత్రం ఉంది, ఎందుకు డాటర్స్ ఆఫ్ గాడ్ అని లేదు, ఎందుకు కుమారులను మాత్రం ఉంది కుమార్తెలను లేదు అని ఆలోచించి ఉన్నాను. ఈ వాక్యము తప్ప ఇంకా కొన్ని వాక్యాలు మాత్రమే ఇంకా డాటర్స్ ఆఫ్ గాడ్ అని మనం చూడలేం. అంటే సన్స్ ఆఫ్ గాడ్ అని అంటే ఆదాములోనే స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు. ఆ ఆదాము నుండి దేవుడు ఎముకను తీసి సృజించినప్పుడు స్త్రీగా సృజించాడే తప్ప అది వేరే సృష్టి కాదు. వారిద్దరు ఏక శరీరము గనుక సన్స్ ఆఫ్ గాడ్ అని చెప్పవచ్చు అని ఇంకా చాలా రకమైన టీచింగ్స్ దానిలో ఉంది. ఇప్పుడు అది దానికి మనం వెళ్ళము. కానీ ఈ వాక్యంను మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంది, మీరు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. అంటే మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును అని రాయబడి ఉంది. మనల్ని ఆయన తండ్రిగా ఉండి కుమారులుగాను కుమార్తెగాను మనల్ని ఏం చేశాడంట, చేర్చుకున్నాడంట. ఎంత సంతోషం కదండి. అయితే మనం అందరు వీఆర్ ఆల్ కాల్డ్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. ఇంకా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో, ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. తండ్రి అని, కుమారులు కుమార్తె అని మనం చూసినాం. అయితే ఈ వాక్యం ఏం చెప్తుందంటే మరల భయపడుటకు దాస్య ఆత్మ. అంటే దీనికి అర్థం ఏమిటంటే, పాత నిబంధనలో మీరు చూసినట్లయితే ఎవరికి కూడా స్వేచ్ఛ అయిన ఒక ఆత్మ లేదు. అంటే ఈరోజు పాపం చేస్తారు, బలి అర్పణ చేస్తారు, మరల ఏమవుతుందంటే రేపు పాపం చేస్తారు, మరలపై ఇంకొక గొర్రె పిల్లనో ఒక మేక పిల్లనో ఒక పావురమో ఏదో ఒకటి తీసుకుపోయి అర్పణ, జీవితాంతం అర్పణ చేశారు. కానీ వారి యొక్క బలి కానీ వాళ్ళు ఇచ్చిన పరిహారము కానీ వారి ఆత్మకు ఒక నిశ్చయత, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను రక్షించబడి ఉన్నాను అన్న నిశ్చయతను వారికి ఇవ్వలేకపోయింది. కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగబడిన మనము, అందుకే రాయబడి ఉంది, మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. పాత నిబంధనలో జంతువులకు ఉన్న ఆ యొక్క ఆ బ్లడ్లో అది పరిహారం చెల్లించింది, కరెక్టే. కానీ యేసు ప్రభు రక్తము గురించి ఒకవేళ చూస్తే దానిలో ఉన్న జీవముతో పాటు అది ప్రతి నిత్యము కూడా, ఇప్పుడు కూడా ఆయన సింహాసనంలో కూర్చున్నాడు. కానీ వాక్యంలో ఏం రాయబడి ఉందంటే నిత్యము మన కొరకు మొరపెడుచున్నాడు. అంటే అర్థం ఏంటి, ఒక్క వ్యక్తిగా సింహాసనంలో కూర్చొని ఎన్ని కోట్ల కొలది మందికి ఆయన మొరపెట్టగలడు? దానికి అర్థం ఏం తెలుసా? మనం చూస్తున్నాం ఎబ్రేయులకు రాసిన పత్రిక చూస్తే మీరు చదివి చూస్తే అర్థమవుతుంది. యేసు మహాపరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు తన సొంత రక్తముతో ఆయన ప్రవేశించి అక్కడ తన రక్తమును అక్కడ పెట్టాడు అని చెప్పి ప్రూఫ్ ఉందండి బైబిల్లో, ప్రకటన గ్రంథంలో కూడా మనం చదవచ్చు. అయితే యేసు యొక్క రక్తము, ఆ సజీవ రక్తము ఈరోజు కూడా కుళ్ళిపోకుండా ప్రతి నిత్యము కూడా మన పాప పరిహార్థమై అది మొరపెడుచునే ఉంది. గనుక మనము స్వేచ్ఛతో మన దేవుణ్ణి, ఆ యొక్క దాస్యపు ఆత్మ మనలో లేదు. మనలో ఎలా ఉంది తెలుసా? అంటే పాపం చేయడానికి, నేను మరల అదే మధ్య చెప్తున్నాను, మరల పాపం చేయడానికి కాదు, పాపము నుండి విడుదలను పొంది పాపమునకు విముక్తులై మనము ఈరోజు స్వేచ్ఛతో అబ్బా తండ్రి అని పిలిచి
ఈరోజు పాపము లేకుండా జీవించే ఒక సంతోషమును, ఒక సమాధానమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, అటువంటి ఆత్మను పొందితిరే కానీ దత్తపుత్రాత్మను, మనం ఎటువంటి ఆత్మను పొందినామంట? దత్తపుత్రాత్మను పొందినామంట. దీనిలో సాంస్క్రిట్ వర్డ్ మిక్స్ అయి ఉందంటే, దత్త అంటే దత్తు తీసుకోవడం, పుత్ర అంటే కుమారుడు, పుత్ర ఆత్మ అంటే మనం ఇందాక చూసినాం కుమారులై కుమార్తెలై. కానీ దేవునిలో అందరూ కుమారులే, స్త్రీ అయినా పురుషులైనా మన ఆత్మలో మనం అందరూ కుమారులే. పై రూపం మాత్రమే స్త్రీ పురుషుడు అని ఉంది. అయితే మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంది, దత్తపుత్రాత్మను పొందితిరి, ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్నామంట. మనం భయము లేకుండా, మన స్వేచ్ఛతో మనం ఏమని పిలుస్తున్నామండి? ఈరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాం. అంటే తండ్రితో మీరు ఎలా మాట్లాడతారు? మా పిల్లలు మాతో ఎలా మాట్లాడతారు అంటే చాలా ఫ్రీగా మాట్లాడతారు. కొన్నిసార్లు మాకే కరెక్షన్స్ చేస్తారు, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అంటారు. అంటే దే హ్యావ్ ద ఫ్రీడమ్. అంటే ఈరోజు మనం దేవునితో అలా అని నేను చెప్పట్లేదు, కానీ దేవునితో మన మనస్సు విప్పి మన మంచి చెడు అన్నీ కూడా, నేను నా జీవితంలో నా ప్రార్థన టైంలో నేనేం చేస్తాను తెలుసా? నా మంచిది నేను చెప్తాను, నా చెడును చెప్తాను. ప్రభువా ఈరోజు నేను ఈ రీతిగా మాట్లాడాను ప్రభువా, ఈ రీతిగా నేను చెప్పాను ప్రభువా, ఈ రీతిగా నేను కోప్పడ్డాను ప్రభువా, నాకు మరలా ఇటువంటిది రాకూడదు ప్రభువా, నన్ను క్షమించండి అని చెప్తే నాలో ఒక స్వేచ్ఛ, నాలో ఒక సంతోషము, నాలో ఒక విడుదల, నాలో ఒక ఆనందం ఉంటుంది. ఆ ఆనందం మీరు కూడా పొందుతారు. అయితే ఈరోజు అడగండి, ప్రభువా నన్ను కూడా అంగీకరించి ఈ దత్తపుత్రాత్మ ద్వారా నన్ను కూడా నీ కుమారుడుగా మీరు అంగీకరించండి అడగండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని కూడా తన కుమారులుగా అంగీకరించి మిమ్మల్ని కుమార్తెగాను కుమారుడుగాను ఆయన స్వీకరిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా ఎవరెవరు నీ వైపు చూస్తున్నారో తండ్రి, అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మను వారికి కూడా దయచేయమని, ప్రభువా మమ్మల్ని కూడా దత్తపుత్రాత్మ ద్వారా మీరు అంగీకరించి ఉన్నారనే నిశ్చయతను ప్రభువా మీరు కలిగించి ఉన్నారు, అందరికీ కలిగించమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారు కూడా నీ వైపు చూసి ప్రభువా మొరపెట్టి ప్రభువా సంతోషముతో ప్రతిరోజు వారి హృదయం నీ సన్నిధిలో కుమ్మరించడానికి కృప చూపించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని దీవించమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.